హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఆ టిఫిన్ మూత తీసుకోవడం పెద్ద టాస్క్ అనమాట. రోజు కూడా మా అమ్మ ఎగతాళి చేస్తూ ఉంటుంది. నేను నా చేత్తో తీస్తుంటే నువ్వు తీయలేవా అని. మా అమ్మ చేత్తో అంటే మా అమ్మకి ఇంతకుముందు యాక్సిడెంట్ అయిందని చెప్పినా కదా, చెయ్యి మా అమ్మనే అనుకుంటుంది, నేను అనట్లేదు. కుంటి చెయ్యి నేను తీస్తుంటే నువ్వు తీయలేవా అంటది అనమాట. మళ్ళీ దాన్ని తప్పుగా నాకండి, మా అమ్మ అన్న మాట మాత్రమే చెప్తా ఉన్నాను. టైట్గా ఉంటుంది అనమాట క్యాప్ అయితే, అందుకు రాదు, కుస్తీ పడతా ఉంటాం. ఉదయాన్నే టీ అయితే ఉండాల్సిందేనండి. ఎంత బాగాలేకున్నా ఒక కప్పు కాఫీ తాగితే ప్రాణం అంతా లేచొస్తుంది. అట్లనే అనిపిస్తుంది నాకైతే. ప్రతి ఒక్కరికి కూడా అట్లనే ఉంటుంది లేండి. ప్రతి ఒక్కరు అనను, కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఈరోజు డే అనమాట. డే స్టార్టే. వర్షం అయితే పడతా ఉంది ఫుల్గా. ఇది ముందు రోజు వీడియో లేండి. స్టార్టింగ్ టీ వీడియో మాత్రమే కొంచెం తీసిన. ఇంకా ఆ రోజు అంతా చెప్పినా కదా మా అమ్మకి హెల్త్ బాగుండట్లేదని, అందుకని వీడియో తెలియదు. ఇక్కడ వచ్చేసి కూరగాయల ఆటో వచ్చిందనమాట. మా అమ్మ పిలిచిందంట రమ్మని చెప్పేసి కూరగాయలు తీసుకోవాలి అని. వాళ్ళైతే వచ్చారు, లాస్ట్కి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడే అందరు తీసుకుంటా ఉన్నారు. ఇంకా రాలేదు వాళ్ళు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాం మేము. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మొక్కలు మెంతాకు, తోటకూర, కొత్తిమీర అలా వేశారు. కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. అవి చూపి మా అమ్మ అంటే చూపిస్తా ఉన్నాను నేను. ఇక్కడ వచ్చేసి నా నెక్స్ట్ డే అనమాట. వర్షం పడతా ఉంది. వద్దులేమో అంటే కూరగాయలు ఏమి లేవు ఇంట్లో, ఏం తింటామని చెప్పేసి వెళ్తా ఉంది. 4 డేస్ మా అమ్మకి బాగలేకపోయేసరికి ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయినాయి అనమాట. ఏం లేవు. నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా అనుకోవచ్చు. చాలా దూరం ఉంది, నన్ను ఒక్కదాన్ని పంపించరు. ఎందుకంటే కుక్కలు ఎమ్మడి పడితేనే భయపడి ఏడుస్తా. కుక్కలు అంటే నాకు చాలా భయం. అందుకని చెప్పి మమ్మల్ని పంపించరనమాట. వీధిలో కుక్కలు కూడా ఉన్నాయి రోడ్డు మీద అని చెప్పేసి. అదిగా కాకులు కూడా కొడుతున్నాయని చెప్పినా కదా, గుళ్ళు పెట్టుకున్నాయని. అన్నీ లేండి, నేను ఒక్కదాన్ని అయితే మొత్తానికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను నేను ఒక్కదాన్ని, తోడు ఉండాల్సిందే. మా అమ్మ అయితే నేను వెళ్ళి తీసుకొస్తానని. అంతప్పుడు మా డాడీకి ఫోన్ చేసిన, అమ్మ వస్తుందని చెప్పి. మా నాన్న ముందే వెళ్ళాడు, రైతనగరం అనమాట. మేము ఉండేది వేరే దగ్గర కదా. అమ్మ వస్తుంది కూరగాయలకు, వచ్చేటప్పుడు తీసుకొని రా అని చెప్పిన. ఎందుకంటే బురద బురద ఉందండి, జారిందంటే. వర్షం పడుతూనే ఉంది, మీకు కనిపించట్లేదు, చిన్నగా పడుతూనే ఉంది. నానైతే సరేలే వస్తానని చెప్పాడు. ఇంకా మా అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. ఎంతసేపు, చాలాసేపు, హాఫ్ అన్ అవర్ వెళ్ళిందనమాట. కూరగాయలన్నీ సుమారుగా తీసుకొని వచ్చింది. ఇంకా 1 వీక్ సరిపడా కూరగాయలు అనమాట. మా నాన్న తీసుకొని వచ్చాడు కూరగాయలన్నీ. మా అమ్మ ఓన్లీ బీరకాయలు, మునక్కాయలు పట్టుకొని వస్తూ ఉంది. భయము, ఎందుకంటే మెడం నొప్పి అని చెప్పేసి సాఫ్ట్గా ఉండే చెప్పులు వేసుకుంటుంది. అవి ఇంకా జారి కింద పడతాము, కొంచెం నున్నగా ఉన్నా కూడా. ఎవరి భయం వాళ్ళది లేండి. ఎవరి పేరెంట్స్ అయినా అంతే కదా, ఎవరికైనా మాత్రం జాగ్రత్తగా ఉంటుంది. నేనేదో తెగ జాగ్రత్త చెప్తున్నా అని అనుకోవద్దు. బీరకాయలు దాంట్లో ఏమో అంటే, అవి పట్టవనే తల్లి, నేను పట్టుకొని వచ్చిన మళ్ళీ దాంట్లో ఏ అంటావు నువ్వు అనింది. నేను తీసుకొని పోతా ఉన్నా. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మొత్తానికైతే వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నామన్నమాట. చున్నీ కోసం వెతకడం కోసం పోయినా, అన్నీ వాషింగ్ మిషన్లో వేసిందంట. ఇంకా ఫెస్టివల్ వస్తుంది కదా అని చెప్పేసి ఒక్క చున్నీ కూడా బయట దొరకలేదు నాకు. అందుకని చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఇట్లా చేస్తుందో అని చెప్పిన. అంతసేపు కుర్చీలోనే ఉన్నాయి 2-3 చున్నీలు. వెళ్ళి తీసుకుందామనే లోపే లేవు. స్నానం చేసి వచ్చే లోపలే వాషింగ్ మిషన్లో పడేసిన నేనని చెప్తా ఉంది. ఆడ మీకు చెప్తున్నానని మా అమ్మ వచ్చి చూస్తూ ఉంది, ఏంది చాడీలు చెప్తున్నావా నా మీద అనేది. ఏం చెప్పినా వాయిస్ ఓవర్ చెప్పలేమా అని చెప్పేసిన. హెడ్ బాత్ అయితే చేసిన అనమాట. ఇంకా వంట అయితే చేయాలి అని వెతుకుతూ ఉన్నాను. మాకు వెతికితే ఏవి దొరకవు ఫ్రెండ్స్, ఎప్పుడైనా అంతే. అవి ఎక్కడ పెడతానో నాకు గుర్తు కూడా ఉండదన్నమాట. ఏం ఆలోచిస్తుంటానో ఏమో తెలియదు. ఇక్కడ వచ్చేసి ఇంకా వంటకు ప్రిపేర్ చేద్దామని ఆ పల్లీలు అయితే వేయించుకుందాం వెతుకుతూ ఉన్నా. లైటర్ కూడా దొరకలేదు చూడండి నాకు. లైటర్ కూడా వెతుకుతూ ఉన్నా, ఎక్కడుందా అని చెప్పేసి. అంత బిజీగా ఉంటాం అనమాట మనము. ఏదో ఒక టైం దొరకదు, కనిపెట్టలేము. కొబ్బరి కూడా అంతే. మా అమ్మ తెచ్చి గిన్నెలో పెట్టిందంట. నేనేం చేసిన అంటే బకెట్లో పెట్టేసింది. ఒక 1/2 కిలో తీసుకొని వచ్చి, నేను కొబ్బరి లేదు అని మా అమ్మని మళ్ళీ తెప్పించిన. మా అమ్మ కొనకుండా కొనిగింది. మొన్ననేగా తెచ్చిన, అప్పుడే అయిపోయింది అన్నావు నువ్వు అని చెప్పేసి. మనం చూడమన్నమాట. జస్ట్ మన కళ్ళకి కనిపించలేదనుకోండి, అది ఇంట్లో లేనట్టే ఇంకా వస్తువు ఏదైనా కానీ. నాలాగా ఎవరైనా చేస్తారా అంటే, జాగ్రత్తగా పర్టికులర్గా వెతుక్కోకుండా, ఉంది అని తెలియకోకుండా. సరుకులు తెచ్చేది నేను కాదు కాబట్టి నాకు అంతగా తెలియదు. అప్పుడప్పుడు వంట కూడా మా అమ్మ చేస్తుంది కదా, నేను ఒక్కదాన్నే కాదు కాబట్టి. అవి అయిపోతున్నాయా లేదా అన్నది కన్ఫ్యూజ్గా ఉంటాయి అనమాట. అదే మా ఇంట్లో అయితే ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి వంట చేసేది, ఏమైపోతున్నాయి లేదు అన్నది తెలుస్తుంది. అయినా తెప్పియను, అయిపోతానే. ఆ కూరకు అది వాడేటప్పుడు లేదన్నప్పుడు ఫోన్ చేస్తా, బావా అయిపోయింది బావా, తీసుకురా బావా అని చెప్పేసి. మా అమ్మ తల్ల కూడా తుడుచుకోకుండా అప్పుడే వంట దగ్గరికి పోయినావా అని గొనుగుతూ ఉంది. ఇంకా లేట్ అవుతుంది, ఏం చేద్దాం చెప్పండి. ఫ్రెష్ అప్ అయి వచ్చేలోపే టిఫిన్ చేసేసినాం ముందే అనమాట. తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయినాము. లేట్ అవుతుంది కదా అని చెప్పి చేస్తూ ఉన్నా. అమ్మనే చేయనివ్వలేదు లేదు, నేనే చేస్తూ ఉన్నాను. కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది, భయం కదా గ్యాస్ దగ్గర టక్కున కళ్ళు తిరిగినా ఏదైనా ఇబ్బంది అయినా అని చెప్పేసి. పల్లీలు అయితే వేయించుకుంటున్నా. పల్లీలు వేయించేలోపు కొబ్బరి అవన్నీ వేయించుకుందాం అనుకున్నా, దొరకలేదు. అవి కూడా చూస్తూ ఉన్నా. నేను తెచ్చిన కందిపప్పు అన్నీ అట్లనే ఉన్నాయి. మా అమ్మ అయితే ఎప్పటికప్పుడు అన్నీ స్టోర్ చేస్తుంది. మనమైతే స్టోర్ చేయం ఫ్రెండ్స్, నిజమే చెప్తా ఉన్నా. అవి అట్లనే కవర్స్లలో ఉండాలి, అయిపోయే వరకు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. ఇంకా ఈరోజు మా అమ్మ అరుస్తుందని చెప్పేసి ఇక మొత్తం కొబ్బరి, కందిపప్పు, చక్కెర అవన్నీ కూడా
వీటిలో నింపేసి పెట్టేసిన స్టీల్ డబ్బాలలో. అదే పనిగా తీసుకొని వచ్చింది, ఎందుకు డబ్బాలు కొనుక్కొని వచ్చింది స్టీల్ డబ్బాలు, వాటిలో స్టోర్ చేసుకోవాలనే కదా, మళ్ళీ కవర్స్ ఎందుకు వాడడం అని మా అమ్మ అంటది. కవర్స్ ఎక్కువ వాడకూడదు, బట్ మా ఇంట్లో కవర్లే ఎక్కువ ఉంటాయి. కూరగాయలు కూడా బాక్సులు తీసుకుందాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదనమాట. ఏ టైంకి అది ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఎంతైనా ఖర్చు పెడతాం కానీ 10 రూపాయలు పెట్టి ఒక ప్లాస్టిక్ డబ్బా కొనాలంటే డబ్బులు లేవు అని చెప్తుంటే విచిత్రంగా ఉంది కదా. అంతే అనమాట, అట్లనే ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఆడవాళ్ళకి ప్లాస్టిక్ డబ్బాలంటే చెప్పక్కర్లేదు, అమితమైన ప్రేమ చాలామందికి తెలుసు. వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కదా, నిజమే. నేను కూడా అంతే. బాక్సెస్ ఏమన్నా పోయినాయంటే ఈయన చాలా ఫీల్ అయిపోతాను. నా క్యారీ బాక్స్ మా అమ్మకు కూడా ఇవ్వను. నిజంగా చెప్పాలంటే ఊరి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకొని రావడం కానీ, లేకుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తాను కదా, అవి మళ్ళీ తెచ్చి మా అమ్మకి ఇవ్వను. మా అమ్మ నువ్వు తెచ్చది లేదు, ఇంక ఇచ్చేది లేదు అమ్మ అంటదనమాట. అట్లుంటుంది మనతోని. కొబ్బరి అయితే కట్ చేస్తున్నాం. మొత్తానికి ఏం చేస్తున్నావో చెప్పలేదు ఈరోజు వంట అనుకుంటున్నారేమో. ఈరోజు గుత్తి వంకాయ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. నిన్ననే వాళ్ళు ఆటో వాళ్ళు వచ్చింటే తీసుకుందాం అనుకున్నాం, బట్ వాళ్ళ లాస్ట్కి వెళ్ళేసరికి అందరూ వచ్చేసారు. కూరగాయలు అన్నీ అయిపోయినాయి. లాస్ట్లో ఇంకా మేము బయటకు వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇంకా 1/2 అవర్ వెయిట్ చేసినాం, ఇంకా బయటే ఉండలేం కదా. మా అమ్మ ఈరోజు ఇంకా పొద్దున్నే షాప్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చిందనమాట. అన్నీ ఏమేమి తీసుకొచ్చిందంటే బీరకాయలు, మటిక్కాయలు, మునక్కాయలు, మెంతికూర, కాకరకాయలు అన్నీ తీసుకొని వచ్చిందనమాట. ఇంకా సరే వంకాయలు చేసుకుందాంలేమ్మా ఈరోజు అని చెప్పేసి నేను వంకాయ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా. మా ఇంట్లో గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం అందరికీ కూడా, అందుకని ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఎలా చేస్తున్నానంటే నేను పల్లీలు వేయించుకొని ఈసారి మా అమ్మ చేసే స్టైల్లో చేస్తూ ఉన్నా. ఎండుమిర్చి కారం వేయకుండా ఎండు మిరపకాయలు అయితే వేయించి చేస్తూ ఉన్నా. మనం తెచ్చాం కదా ఎండుమిర్చి, ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి అనింది మా అమ్మ. అందుకని చెప్పేసి ఎండుమిర్చి బాగా వేయించేసుకొని చేస్తున్నా. గుత్తి వంకాయ చాలా రకాలుగా చేస్తారు, అందుకే నేను పూర్తి ప్రాసెస్ అంటూ ఇది అని చూపించట్లేదులేండి. ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటా, ఎలా చేసుకున్నా వంటలు మనం తినే విధంగానే చేసుకుంటాం కదా, అలా అనమాట. ఈరోజు అయితే మొత్తానికి మా అమ్మకైతే బాగుందండి. నేను ఇంకా 2 రోజులు రెస్ట్ ఇద్దాం అనుకున్నా, కానీ మా అమ్మ అయితే రెస్ట్ తీసుకోదు. చూడండి వెనకాల తిరుగుతూ ఉంది కదా, అది మా తమ్ముళ్ళేండి. తర్వాత మా అమ్మ వస్తుంది లాస్ట్ వీడియోలో. బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసింది. ఇంకా ఫెస్టివల్ కదా, బెడ్షీట్స్ వేసింది, అవన్నీ వేసింది, అవన్నీ ఆరేస్తూ ఉందనమాట. నేను చేస్తానులేమ్మా వంట అయిన తర్వాత అంటే, ఎప్పుడు చేస్తావులేమ్మా వంట చేసి వీడియో చేసి మళ్ళీ లైవ్లోకి వెళ్ళాలి కదా అనింది. నాకైతే భలే నవ్వొచ్చింది. సపోర్ట్ అని పోతావు కదా, మళ్ళీ నీకెక్కడ గుర్తుంటుందిలే. నిజంగా ఏం చేస్తున్నామో ఏమో గుర్తుండట్లేదబ్బా. పనులైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంక అందులో మా అమ్మకి బాగాలేదు కాబట్టి మాకు ఇంకా కొంచెం కష్టంగానే ఉంది ఇంట్లో. యాక్టివ్గా ఉంటే అందరము బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. కొంచెం ఎవరైనా డల్ అయినారంటే కొంచెం యాక్టివ్గా ఉండలేం కదా ఇంట్లో. ఎవరి పరిస్థితి అయినా అంతే, నా ఒక్కదాందే అని నేను చెప్పట్లేదు. మా అమ్మ ఇంకా ఖాళీగా ఉండట్లేదు. మా నాన్న కొనినాడు అనమాట. ఖాళీగా కూర్చోవచ్చు కదా, ఎందుకు ప్రతిది చేస్తామంటే మా నాన్న మీద యుద్ధం చేసింది కొద్దిసేపు. మీరు చేయపోండి, మీరు చెయ్యరు, ఏ పని చెయ్యరు, ఇంట్లో బూజు కొట్టలేదు, ఏం తెలియదు, ఎక్కడక్కడ ఉన్నాయి, ఎప్పుడు చేసుకోవాలి పండగకి అని చెప్పేసి. ఇంకా పండగ రేపే చేద్దాం అనుకున్నారు మా వాళ్ళు, మళ్ళీ వద్దనుకున్నారు. నెక్స్ట్ ఎప్పుడన్నా చేద్దాంలే అని అనుకున్నారనమాట. కుదరట్లేదు మాకు, రేపు పనులు ఉన్నాయి, కొంచెం బిజీగా ఉంటాం, ఎక్కడో వెళ్ళిపోతామని చెప్పేసి మా అమ్మ పండగ అయితే పోస్ట్పోన్ చేసింది. ఫుల్ వర్షం పడుతుందండి. నిన్న మధ్యాహ్నం సాయంకాలం నుంచి అనుకుంటా వాన పడుతూనే ఉంది. ఇంక ఏ పని అవ్వలేదు. సాయంకాలమే బెడ్షీట్స్ అన్నీ వేసింది మా అమ్మ వాషింగ్ మిషన్లో. అవి ఆరలేదు, ఏం లేదు, అవి అట్లనే ఉన్నాయి. మళ్ళీ ఉదయాన్నే బట్టలు వేసింది. రోజు స్నానాలు చేస్తారు కాబట్టి అందరి ఇళ్ళల్లో ఉంటాయి బట్టలు అనేటివి. ఇంకా మా తమ్ముడు అంటే చెప్పక్కర్లేదు. నేను మా తమ్ముడు ఉంటే చాలు ఇంట్లో, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి పక్కనే వేస్తూ ఉంటాం అనమాట. ఇంకా మా అమ్మ అయితే కొనుక్కుంటా కోసుకుంటా ఇంకా చేస్తూ ఉంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తూ ఉంది. నిజంగా వాషింగ్ మిషన్లో బట్టలు నేను 1-2 సార్లు తప్ప ఎక్కువ వేయను. మా అమ్మనే వేస్తుంది. నాకు చెప్పదనమాట పని చెయ్యి అని చెప్పేసి. నేను ఎక్కడ కష్టపడతాను అని చెప్పేసి ఆ ఉల్లిగడ్డను కొట్టాలని ట్రై చేసిన, చేతికి గట్టిగా తగిలిందండి, నొప్పి వచ్చిందనమాట. ఇంకా పరువు పోతుంది అని చెప్పి సైలెంట్గా వీడియో ఆపేసినాడ. బాగా గట్టిగా తగిలింది చేతికి. అందరు కొడతారు కదా, చేతితో టక్కున కొట్టేసరికి పగులుతుంది కదా. చూసిన అనమాట, ట్రై చేద్దాం అనుకున్నాం, అంత అవ్వలేదు. అదిగోండి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నాకు. ఇంకా దెబ్బ కొంచెం గట్టిగా తగిలేసరికి ఇంకా ఆపేసిన. తర్వాత పల్లీలు, ఎండుమిర్చి, ఉప్పు, కారం, కొంచెం పసుపు, ధనియా పౌడరు, అవన్నీ ఎల్లుల్లిపాయలన్నీ మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట. పల్లీలు కొంచెం ఎక్కువ వేసిన ఈసారి, కొంచెము మెత్తగా వస్తే పౌడర్ కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. చిక్కగా ఉంటుంది మన వంకాయ కర్రీ. పల్లి పౌడర్ కొంచెం తక్కువ వేసుకున్నామంటే కొంచెం కర్రీ నీళ్ళగా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువనే వేసిన. చూస్తూ ఉన్నా వంకాయలు ముదిరినాయా లేదా అని. వాటిల్లో ముందే చెప్తా ఉన్నా మా అమ్మకి, లావుగా ఉన్న వంకాయలు నాకు, సన్నగా ఉన్న వంకాయలు మీకు అని చెప్తా ఉన్నా. మా అమ్మ అయితే అది కూర ఉడకకముందే తినేసేయమ్మా వంకాయ అనిందనమాట.
అట్లా చెప్తా ఉంటా కానీ మనం ఉడికిన తర్వాత కనుక్కోలేము ఏ వంకాయ ఏది అని. మరి సన్నగా ఉన్నవి మాత్రమే తెలుస్తుంది కానీ కొంచెం ఒకటేలాగా ఉన్నవి అయితే ఉడికిపోతాయి కాబట్టి అట్లేం ఉండదు. కొంతమంది ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటా కూడా పేస్ట్ లాగా పెడతారు కదా వంకాయకి. అది ట్రై చేద్దామా అని అడుగుతా ఉన్నా మా అమ్మని. మా అమ్మ ఎప్పటికి అడిగినా కానీ మీ ఇంటికి పోయి ట్రై చేసుకోపో, మా ఇంట్లో కాదంటది. ఎందుకంటే మా వాళ్ళు తినరు కాబట్టి. ఏ వంటైనా అంతే, కొత్తగా ట్రై చేద్దామని మా అమ్మని అడిగితే మా అమ్మ ప్రోత్సాహం ఇవ్వదు ఫ్రెండ్స్ నాకు అసలు. వద్దు తల్లి మీ ఇంట్లో చేసుకో అంటది. మా ఇంట్లో నేను చెయ్యను, ఎందుకంటే బావ అస్సలు తినడు ప్రయోగాలు చేస్తే. నార్మల్గా చేస్తేనే ఏదన్నా కొంచెం తింటాడు కానీ లేదంటే ఇట్లా ప్రయోగాలు చేస్తే నువ్వే తినమ్మా బంగారు కొండ, నేను తినను అంటాడు. అసలు అందుకే అది కనిపిస్తుంది కదా మా అమ్మ మొత్తానికి. అప్పటికి 2 టిప్పులు తిరిగింది అటు ఇటు. నేను వీడియో ఆపుతా చూసుకోలేదనమాట. తర్వాత కనిపిస్తాను చూడు, వాషింగ్ మిషన్లో బట్టలన్నీ వేసి 2-3 సార్లు బకెట్లన్నీ తీసుకొని బయట అంతా ఆరేసిందనమాట. ఆ వీడియో అయితే తీయలేదు అది రేపటి వీడియోలో పోస్ట్ చేసి చూడండి. ఎన్ని బట్టలు ఉతికేసిందో అసలు. చేత్తో ఉతికితే మనుషులో ఉంటామా? అవన్నీ కూడా మా అమ్మ చేత్తోనే ఉతికి చేసిన కళలు మస్తుగా ఉన్నాయి. ఇప్పుడేం కొత్త ఏం కాదు మా అమ్మకు. ఏమంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చి అట్లా కొంచెం పని చేయొద్దు అంటున్నారు కాబట్టి డాక్టర్లు ఎంక అరిగిందన్నారు కాబట్టి అందుకని వాషింగ్ మిషన్ కానీ లేదంటే నిజంగా అన్ని బట్టలు కూడా ఉతికేవాళ్ళు వారానికి 1-2 సార్లు. ఎందుకంటే ఉదయాన్నే చీకటి 4 గంటలకు లేచి పనికెళ్ళి వాళ్ళు పని చేసుకొని పనికెళ్ళి మళ్ళీ వచ్చి అట్లా చేస్తున్నారు కాబట్టి ఆదివారం మాత్రమే ఉతికేవాళ్ళు అనమాట. మా సైడ్ అందరూ అంతే, మాకు బాగా గుర్తు. మా యూనిఫామ్ మాత్రం ఉతికిచ్చేవాళ్ళు. స్కూల్కి వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా యూనిఫామ్ ఉండాలి కాబట్టి యూనిఫామ్స్ మాత్రం మాత్రం ఉతికిచ్చేవాళ్ళు. ఇంకా సండే ప్రోగ్రామ్ వచ్చిందంటే సండే రోజు ఇంకా వాళ్ళకి ఫుల్ పని ఉంటుంది. వాళ్ళ బట్టలన్నీ ఉతికేసుకోవాల్సిందే, మా నాన్నవి మా అమ్మవి అట్లా అనమాట. మా జేజు సపరేట్గా ఉంటుండే కాబట్టి ఆమె ఉతుక్కుంటున్నది. వామ్మో! అప్పుడు మా అమ్మ ఉతికినట్టు ఇప్పుడు నేను ఉతకాలంటే నాకైతే అసలు కాదు. మా నాన్న ఎక్కువ వైట్ కలరే వాడుతుండే అప్పుడు. మా అమ్మకి హెల్త్ బాగున్నప్పుడు ఆ వైట్ షర్ట్స్ ఉతకాలంటే మామూలు తలనొప్పి కాదు, చేతులు నొప్పులొస్తాయి ఆ బ్రష్ వేసి కొట్టాలంటే వాటిని అసలు. ఇప్పుడు వేసుకోవట్లేదు మా నాన్న వైట్. బయటికెళ్తే మాత్రమే వైట్ వేసుకుంటున్నాడు. మిగతా వాటికి మాత్రం నార్మల్ కలరే వాడుతూ ఉన్నాడు. మా అమ్మ ఉతకలేకపోతుంది. వాషింగ్ మిషన్‌కి వేస్తే బట్టలు సరిగా రావండి. చాలా మటుకు కూడా అబ్జర్వ్ చేసినా కదా, మరకలే పోవు. మా అమ్మకి అస్సలు నచ్చదు. మా నాన్న కోసం అట్లా వైట్ వేసుకుంటా ఉంటే మా అమ్మ సపరేట్‌గా కలర్ మాత్రం ఉతికాలి. అలా కూడా చేసింది కొన్ని రోజులు. ఇప్పుడు ఇంకా మరీ డౌన్ అయిపోయినాయి కదా షుగర్ వచ్చిన తర్వాత. ఒక 7-8 నెలలు, సంవత్సరం అవుతుందేమో జులైకి సంవత్సరం అయిపోతుంది మా అమ్మకి షుగర్ వచ్చి. ఇంకా వాషింగ్ మిషన్‌కే వేస్తూ ఉంది పాపం. ఒక్క నిమిషం ఖాళీ ఉండదు. ఎంత బాలేకున్నా ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. అలాంటి మనిషి నిన్న కళ్ళు తిరిగి అట్లా పడిపోయేసరికి చిన్న కోడి పిల్లలు ముడుచుకుంటారు కదా చలికి, అలా అనిపించిందనమాట. అందరం బాగా ఏడుపు కూడా వచ్చింది మాకు ఆ టైంలో. అందుకే వీడియోలు అయితే పెద్దగా తీయలేదులేండి. బాగుంటే ఎంత ఎనర్జిక్గా పనిచేస్తుందో, బాలేకపోతే చాలా బాధ అనిపిస్తుందనమాట. మాకైతే అంతే అబ్బా! మా ఇంట్లో ఒక్కరికి బాగాలేకపోయినా మేమైతే అస్సలు ఉండలేము. అదేందో మరి మాకు అలా అలవాటైపోయింది. అందరి ఇళ్ళల్లో అలానే ఉంటారేమో. మేము ఎక్కువ అనమాట, కనెక్టింగ్ ఎక్కువ. మాకు మా అమ్మకి బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఏ విషయాన్నైనా కానీ అమ్మతో షేర్ చేసుకుంటాను కాబట్టి నేను మా అమ్మ అలా డల్గా ఉండేసరికి తట్టుకోలేకపోయినా నేను. బావతో చెప్పేదానికంటే కూడా మా అమ్మతో చెప్పేది ఎక్కువ అనమాట. ప్రతి విషయమైనా అది ఎలాంటిదైనా ఇలా జరుగుతుంది మా అని చెప్పేసి చెప్పడము, మా అమ్మ గురించి సలహా తీసుకోవడం మా అమ్మ దగ్గర, అలా చేస్తూ ఉంటాను నేను. ఎవరైనా అంతే, పేరెంట్స్ అంత చనువు మనకిస్తేనే కదా చెప్పగలుగుతాము. కొంతమంది స్ట్రిక్ట్‌గా ఉంటే పిల్లలు ఏం చెప్పలేరు. వాళ్ళ వరకు రాకుండానే ఏవో జరిగిపోతూ ఉంటాయని నా నమ్మకము. ఎవరైనా కానీ పేరెంట్స్ సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇంతవరకు ఓపిక్గా వీడియో కనుక విన్నట్లయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు కొంచెం లెంతీగానే అయ్యింది వీడియో. నేను ఆడికి ఫాస్ట్ మోడ్‌లో పెట్టినా అనమాట. మా అమ్మ తీస్తే వెంటనే కట్ చేస్తుంది వీడియో. బట్ నేను ట్రైపాడ్ పెట్టినాను కాబట్టి నాకు కట్ చేయడానికి అవ్వలేదు ఇంకా. ఎంత స్పీడ్‌గా పెట్టినా కూడా ఇంతకంటే ఫాస్ట్‌గా రాలేదు. మొత్తం 27 మినిట్స్ దాకా అయింది వీడియో. మొత్తం ఎడిట్ చేసి కొంచెంగా ఇంతవరకైతే తేగలిగినా అనమాట. ఇంతకంటే తక్కువ తేవాలంటే ఇంక బొమ్మ పరిగెడతా ఉంది అటు ఇటు. అంత స్పీడ్‌గా పెడితే మీరు కూడా చూడలేరు కదా. మొత్తానికైతే వంకాయ కూర కూడా చేసేసినాను, అన్నం కూడా చేసినాను. వంకాయ కూర చేసినప్పుడు ఇంకా వేరే కర్రీస్ ఏమి తినరు మా వాళ్ళు. ఓన్లీ వంకాయ కర్రీనే. అదే పప్పు, బీరకాయ కూర చేస్తే ఇంకా వేరే కర్రీస్ ఏదో ఒకటి ఉండాల్సిందే, రసము అలా. ఇది మాత్రం అయితే కడుపు నిండా తింటారు. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అసలు మర్చిపోవద్దు.